హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కడప బైపాస్ లో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది. నైట్ టైం అన్నమాట. ఇది 1:15. ఇంకా మనమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నంద్యాల దగ్గరికి అయితే వెళ్ళాలి. మైత్కూరు దాటిన తర్వాత అయితే ఉంటుంది ఆ ఊరు వచ్చేసి. ఆ ఊరు పేరు ఏదో ఉన్నది, చాగాలమర్రి వరకు అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చాగాలమర్రి వాళ్ళకి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ కాట ఉందని చెప్పారు. ఆ కాట దగ్గర అయితే ఆపుకోమని చెప్పారు. అక్కడ పోయి కాట దగ్గర ఆపుకొని అక్కడ పడుకుంటా వాళ్ళు పొద్దున వచ్చి మనల్ని లోడింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పుడైతే మనం వెళ్తానే ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అయితే 2 అవుతుందా 3 అవుతుందా తెలియదు. చూద్దాం టైం ఎంత అవుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత. రోజు అయితే నైటే అవుతుంది మనకి ఎక్కువ. నైట్ జర్నీ ఎక్కువ అవుతుంది. పొద్దుదాకా వండుకుందాం అంటేనేమో ఎండకు ఎక్కడ బండ్లేమంటే మొత్తం వేడిగా ఉడకపోతా ఉంది. ఫ్యాన్ వేసుకున్నా కూడా వేడిగా ఆడిపోయి వస్తుంది. బండ్లే చాలా ఇబ్బంది అవుతుంది నిద్రకైతే. తప్పదు, ఎందుకనంటే నైట్ జర్నీ చేయాలి ఎండాకాలము. ఇప్పుడు డే టైంలో అయితే ఎట్లాగో నడపలేము, ఎందుకంటే టైర్లు హీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. టైర్లు చాలా హీట్ అవుతున్నాయి అని మొత్తం ఆపుకుంటాం. మధ్యాహ్నం టైంలో 12 వరకు అయితే నడిపిస్తాము. 12 దాటిందా అంటే కదా పక్క కాపేసుకున్నాడే పక్క కాపేసుకొని వంట చేసుకొని తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాము. రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ 4-5 గంటలకు అయితే మళ్ళీ బయలుదేరుతాం. 4 గంటలకు బయలుదేరినా కూడా ఆ టైర్లు అయితే హీట్ అవుతున్నాయి. అందుకోసమని మళ్ళీ 5 గంటలకే బయలుదేరాలి. ఇది మొత్తం కడప బైపాస్ రోడ్ అన్నమాట ఇదంతా. ఇంకా సరే కూర్చో. నాతోటి వచ్చిన బండ్లు అయితే లోడ్ అయినాయి. మళ్ళా కాల్ చేసి లోడ్ చేసుకొని పోతా ఉన్నారు వాళ్ళు అయితే. అంటే వాళ్ళు వేరేదికి పోయారు, మనం వేరేదికి పోయినాం. కానీ ఒక బండి ఏమో రాజంపేట వెళ్ళింది మాది, మా ఆఫీస్ బండి. ఇంకొకటి వచ్చేసి అక్కడ ఇది చిత్తూరు వెళ్ళింది. అది నైట్ కాల్ అయింది. మా బండి ఏమో అది కూడా నైటే కాల్ అయింది. ఆయన పొద్దున్న లోడ్ నింపుకొని పోయిండు. ఇంకో బండి మా ఆఫీస్ది, అది ఇప్పుడు లోడ్ అయిందట బయలుదేరుతున్నా అని ఫోన్ చేసిండు ఆయన. ఇక మనమే వెనకబడిపోయినాం. ఎందుకంటే మనకు అక్కడ వర్షం పడింది. వర్షం పడేసరికి అయితే లేట్ అయిపోయింది. వర్షం పడకపోతే మనం కూడా లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తాం. లోడ్ కాకపోయినా కానీ లోడింగ్ పాయింట్కి వెళ్తే తొందరగా కొంచెం నిద్రన అవుతుండే మనకు. వచ్చేసేపు పడుకున్నా కూడా 2-3 గంటలు ఎక్కువ నిద్ర అవుతుండే. మళ్ళీ నైట్ జర్నీ, రేపు మళ్ళీ నైట్ జర్నీ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే డే టైంలో అయితే బండి నడపలేము. ఇదంతా కడప బైపాస్ రోడే ఇదంతా.
ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే అయితే పులివెందల వెళ్తుంది అన్నమాట. లెఫ్ట్ రోడ్ అన్నమాట, పులివెందలకి వెళ్ళే రోడ్ అది. మనమైతే స్ట్రేట్ గా వెళ్ళాలి. రైట్కి వెళ్తే కడప సిటీలోకి వెళ్తుంది. మేమైతే ఒకసారి వచ్చినాం పులివెందుల నుంచి. ఇక్కడ నుంచి ముందు సర్కిల్ నుంచి అయితే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే తాడిపత్రి వెళ్తుంది. లెఫ్ట్కి వెళ్తే తాడిపత్రి వెళ్తుంది అన్నమాట. మనం రైట్కి వెళ్ళాలి. గటేజ్ చూపిస్తాను, అది తాడిపత్రి వెళ్ళే రోడ్ అన్నమాట. అది మనం రైట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ సర్కిల్ నుంచి వచ్చేసి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్తే తిరుపతి వెళ్తుంది అన్నమాట. అటు స్ట్రేట్కి వెళ్తేనేమో తిరుపతికి వెళ్తుంది, రైట్ కట్ వెళ్తే కడప సెంటర్కి వెళ్తుంది, టౌన్లోకి వెళ్తుంది అన్నమాట. రైట్కి వెళ్తే తిరుపతి ఏమో అటు స్ట్రేట్కి వెళ్ళాలి. మనం లెఫ్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. నంద్యాల వచ్చేసి 118 కిలోమీటర్లు ఉంది. మైదుకూరు వచ్చేసి 26 కిలోమీటర్లు. అంటే దగ్గరికి అయితే వచ్చినాం మనము. రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అన్నమాట ఇది. తిరుపతికి వెళ్ళే వాళ్ళు అయితే చాలా మంది ఇక్కడ నుంచే వెళ్తా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా టెంపుల్స్ తగులుతూ ఉంటాయని చెప్పేసి అయితే ఈ రోడ్లోనే వస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకనంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే యాగంటి చూసుకోవచ్చు, అట్లనే మహానది, అట్లనే ఇక్కడ మన ఏది నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అదే ఉంది ఆ టెంపుల్. ఇవన్నీ చూసుకునేదానికి అయితే ఈ రూట్లో వస్తూ ఉంటారు అన్నమాట. మన హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. ఆవో బిల్లం ఉంటుంది ఇక్కడనే, ఆవో బిల్లం కూడా తొవ్వలనే ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ రూట్లో ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. గద్వాల్ జోగులాంబ, ఫస్ట్ గద్వాల్ జోగులాంబ స్టార్ట్ అవుతుంది వచ్చేటప్పుడు అయితే. జోగులాంబ తర్వాత వచ్చేసి మహానంది, తర్వాత వచ్చేసి యాగంటి, ఆరు ఇదంటే పేరేమో ఉండే ఆవు బిల్లం, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు ఈ రూట్లో వస్తే. అందుకోసమే ఈ రూట్లో అయితే ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. 2 రూట్లు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఉంటుంది మనకు. నెల్లూరు నుంచి కూడా ఇంకొకటి వస్తుంది. నెల్లూరు నుంచి వచ్చే రోడ్ ఏంటంటే మనం ఇక్కడ నాయుడుపేట నుంచి అక్కడ శ్రీకాళహస్తి వస్తుంది అన్నమాట. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వస్తుంది అది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.